అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే. విశాఖపట్నానికి చెందిన ఒక అమ్మాయిని రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేయడంతో అది రాహుల్ సిప్లీగంజ్ కూడా దానిలో ఉన్నారు అని ఇప్పుడు రాహుల్ సిప్లీగంజ్ మీద ఆ కేసు అంతా కూడా ఒక యూటర్న్ లేదా డైవర్షన్ తీసుకుంటూ ఉన్నది. మరి ఈ విషయంలోన అమ్మాయి అలాగే రాహుల్ సిప్లీగంజ్ సో ఇద్దరు కూడా 2 రకాల వీడియోలను కూడా విడుదల చేశారు. ఈ ఇష్యూలోని ఇప్పుడు రాహుల్ సిప్లీగంజ్ తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి వార్త వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఈ కథ అంతా కూడా ఏ రకంగా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంది, ప్రస్తుతానికి ఇదైతే మాత్రం చాలా టిపికల్ గా మారే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి అరెస్ట్ అవుతాడా, ఏంటి కండిషన్స్, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ మొన్ననే అనుకుంటాను రీసెంట్ గానే మ్యారేజ్ ఏదే అయింది, మూవీస్ సాంగ్స్ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి. సో ఈ టైంలోన ఇలాంటి అలిగేషన్స్ రావడము, అమ్మాయి వీడియో చేసి పెట్టడం, దానికి మళ్ళీ ఈయన ఆన్సర్ ఇవ్వడం, అలాగే మధ్యలోన పోలీస్ అధికారి కూడా ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. సో ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఇది రాండాన్ కాంప్లెక్స్ గా తయారవుతుంది. యాక్చువల్ గా ఏంటంటే ఇట్లాంటి ఇష్యూలు లీగల్ గా తేరాలి, కానీ పబ్లిక్ ఫిగర్ ఇన్వాల్వ్ అయిన వల్ల, మీడియా ఇన్వాల్వ్ అయిన వల్ల మీడియాలోనే డిస్కషన్లు జరుగుతుంటాయి. దాని ఏమంటారు, ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి కూడా మీడియాలోనే జరుగుతుంటాయి. వాళ్ళు కోర్టులో తేల్చుకోవడం కంటే కూడా మీడియాలో ఒకరి మీద ఒకరు బురజల్లుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఒక వైజాగ్ అమ్మాయి ఈ మధ్య విక్టిమ్ పేర్స్ వాడొద్దని మనకి స్ట్రిక్ట్ గా పోలీసులు చెప్తున్నారు కాబట్టి మనం వాడట్లేదు. ఒక వైజాగ్ ఆ అమ్మాయికి బంబుల్ అనే ఒక డేటింగ్ యాప్ ఉంది. ఆ డేటింగ్ యాప్ లో రాహుల్ రెడ్డి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి వాదన ప్రకారం ఈ రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోలేదు, అమ్మాయిని వదిలేశాడు, ప్రెగ్నెంట్ కూడా అయింది, అబార్షన్ కూడా అయింది అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఈ రాహుల్ రెడ్డి ఎవరంటే రాహుల్ సిప్లిగంజి ఒక అమ్మాయిని, అరణ్య రెడ్డి అనే ఒక అమ్మాయిని నవంబర్లో పెళ్లి చేసుకున్నాడు లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయిల బ్రదర్ అవుతాడు, కజిన్ అవుతాడు. కాబట్టి ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. హరిణారెడ్డి ఇన్వాల్వ్ అయింది, ఇతను కూడా రాహుల్ సిప్లిగంజ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకొంతమంది హరిచందన అనే ఒక అడ్వకేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇలాగా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ అమ్మాయిని బెదిరించారు. అట్లాగే ఈ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను బయట పెడతామని చెప్పారు. ముఖ్యంగా అరణ్యారెడ్డి అయితే నిన్ను చంపేస్తాము, నరికేస్తాము, నువ్వు చచ్చిపో అని కూడా బెదిరించిందని స్పెసిఫిక్ గా ఆ అమ్మాయి ఆరోపించింది. దాని తర్వాత అమ్మాయి ఏంటంటే మార్చిలో ముందుగా రాహుల్ రెడ్డి మీద వైజాగ్ లో కేసు పెట్టింది. తర్వాత జూన్ 11న ఇంకొక 11 మంది పైన పెట్టింది. ఓవరాల్ గా ఇప్పుడు 16 మెంబర్స్ మీద ఈమె కేసు పెట్టింది. దీని మీద ఎంవిపి కాలనీ వైజాగ్ లో పెడితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని స్పెషల్ విమెన్ వింగ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు వైజాగ్ లో విమెన్ వింగ్ దీన్ని చూస్తుంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఇదంతా కూడా హనీ ట్రాప్ అని, ఈ అమ్మాయి ₹1 కోటి డబ్బు అడిగితే రాహుల్ రెడ్డి ఇవ్వలేదని, అందుకనే ఈ అమ్మాయి ఇదంతా చేస్తుందని, రాహుల్ సిప్లిగంజ్ ఇరికిస్తే వీళ్ళ మీద ప్రెజర్ పెడితే నాకు డబ్బులు వస్తాయి, కేసుని విత్డ్రా చేసుకోవడానికని ఆ అమ్మాయి ప్లాన్ చేస్తుంది అనేది ఒక వెర్షన్. దానికి ఆ అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ బాధపడుతూ వీడియో చేసింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇది హనీ ట్రాప్ కాదు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక వీడియో చేసింది. దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా అమ్మాయి లాయర్ వల్ల జరుగుతుంది, ఈ అమ్మాయి బాధితురాలి లాయర్ వల్ల జరుగుతుంది. ఆ లాయరు ఇగోకి పోయింది, లాయరు మమ్మల్ని బెదిరించాడు, సో లాయర్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది, ఇగో వల్లనే జరుగుతుంది. యాక్చువల్ గా రాహుల్ రెడ్డి బాధితురాలు కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయినా కూడా ఎఫ్ఐఆర్ని బయట పెట్టి ఇవన్నీ చేస్తుండేది ఆ లాయరే అని ఇతను అంటున్నాడు. అంటే మొత్తానికి సిప్లిగంజ్ కూడా ఒప్పుకుంటున్నాడు వాళ్ళిద్దరి మీద అఫైర్ ఉందని. సిప్లిగంజ్ ఏమి ఓపెన్ గా అది హనీ ట్రాప్ అని చెప్పట్లేదు. సో క్లియర్ గా మనకి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం అర్థమవుతుండేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ యాప్ లో పరిచయాలు వచ్చాయి, దాని తర్వాత అఫైర్ వచ్చింది. అఫైర్ తర్వాత మరి ఇతను హామీలు ఇచ్చాడా లేదా అంటే ఈ మధ్య ఎలా ఉంటదంటే చాలా మంది పెళ్లి చేసుకుంటామని, నిన్ను ప్రేమిస్తున్నామంటే వాళ్ళు కోరుకున్నది వీళ్ళకి దొరుకుతుంది. యాక్చువల్ గా అబ్బాయిలు మ్యాక్సిమం కోసమే అమ్మాయిలతో స్నేహం చేస్తారు. కొంతమంది అమ్మాయిలు దానికి రెడీ అయినప్పుడు ఇద్దరు ఒక క్లారిటీతో
అంటే మనం ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని. అదేంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్. ఫ్రెండ్స్ గా ఉంది విత్ బెనిఫిట్స్ అంటే సెక్సువల్ బెనిఫిట్స్, ఇద్దరికి అనుకుని క్లారిటీ ఉంటే ఇబ్బందులు లేవు. ఇతను ఏమన్నా పెళ్లి చేసుకుంటా అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇతనితో గడిపింది అనుకో, అప్పుడు ఇబ్బందులు. అంటే గతంలో అయితే పెళ్లికి ముందు నో నో అనే సినిమాల్లో డైలాగ్